గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మళ్ళీ కిచ్చకిచ్చ అంటావు? ఇదిగో నేను ఒక్కసారి చెప్తా, తర్వాత నేను మనిషిని కాదు. మళ్ళీ నువ్వు కిచ్చకిచ్చ అనద్దంటే మళ్ళీ అదే కొట్టుకొస్తావు. నువ్వు ఎలికివే మనిషివే. మళ్ళీ కిచ్చకిచ్చ. సైలెన్స్ అని చెప్తే అర్థం కాదంటే నీకు. నిన్ను నిన్ను నా కాళ్ళ సందు నుంచి దూరిపోతావా? పెద్ద పెద్ద మునగాళ్ళకే నేను ఆ ఛాన్స్ ఇవ్వలేదే. నిన్ను కుండి ఏది కుండి కొడతా. సైలెన్స్ అని చెప్తే సైలెన్స్ అని చెప్తే సైలెన్స్ అని చెప్తే సైలెన్స్ సాంగ్ చెప్తాడు కాబట్టి కాబట్టి నీకు ఇప్పటికి కూడా ఓపిక చూస్తున్నా. సైలెన్స్ చెప్తా. నిన్ను వదిలిపెట్టే పెట్రోల్ పోసి ఇల్లు మొత్తం కాల్చేస్తా, నువ్వు చేసేస్తా. నిన్ను వదిలిపెట్టు. రే పెట్రోల్ రే, ఎంతమంది ఉన్నారు, ఒక్కడి దగ్గర పెట్రోల్ లేదనరా. ఐ వాంట్ పెట్రోల్. సూరయ్య అయ్యా, మళ్ళీ ఆ పోతరాజు గాడు వచ్చినట్టున్నాడు చూడు. ఈ తాగుపోతే ఏదో తలనొప్పి అయిపోయింది. ఇంట్లో పెట్రోల్ ఉండదు కదా. కృష్ణ రే అనుకుంటున్నాను. ఎవరు? వీళ్ళు నువ్వా? అయ్యో రామా, నువ్వా? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? మరి ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి కాదు, ఇక్కడేం చేస్తున్నావు? అయ్యో రామా, ఇది మా ఇల్లయ్యా బాబు. మీ ఇల్లా అంటే? సున్నం చాయ్ పాతాళ భైరవి. ఇది రాజుగారి ఇల్లు కాబట్టి, నేను ఆయన మనవరాల్ని కాబట్టి ఇక్కడున్నాను. నువ్వు రాజుగారి మనవరాలివా? నాకెందుకు చెప్పలేదు? చెప్పాను చెప్పలేదు. చెప్పాను, నువ్వు వినలేదు. నువ్వు నాకు చెప్పలేదు. ఆ రోజు చెప్తే ఏమీ లేని వాళ్ళే ఇట్లా ఎగిరేది అన్నావు. అవును అన్నావు. వాళ్ళు వచ్చేస్తున్నాను, వెళ్ళయ్యా వెళ్ళు. ఒకటి, రెండు, మూడు. మూడు ఉన్నాయేంటి? చెక్ చేద్దాం. ఇది సింహమే, ఇది కూడా సింహమే. ఎంతసేపు చూస్తావురా? చెక్ చెయ్యి. ఓ ఐఎమ్ సారీ. నేను సింహానే. మన ఇంట్లో రెండు సింహాలే ఉండాలి. ఈ మూడో సింహం ఎక్కడిది? రెండు సింహాలు పక్క పక్కనే ఉంటే ఊరుకుంటారా? ఓహో, సింహాలు కూడా సంసారం చేస్తున్నాయి అన్నమాట. ఇదేరా నిజం చెప్తే ఎవడు నమ్మడు. వచ్చేయండి, రండి. రే పోతరాజు, ఏంటి గోలంతా? ఎందుకు వచ్చావు? దొంగతనానికి. నువ్వు దొంగతనానికి వచ్చావా?
నేను నమ్మను. చూసావా, నిజం చెప్తే ఎవ్వడు నమ్మడు. నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? పెద్ద ఎన్టీ రామారావు అనుకుంటున్నావా? ఏదో ఒకటి చెప్పు. ఏదో ఒకటి చెప్పను, ఏది కావాలో అదే చెప్తాను. రై నిజం చెప్పు, తేడా వచ్చిందో చీరేస్తా. నువ్వు చేరేసినా ప్యాంట్ వేసినా నేను చెప్పేది నేను చెప్తాను. చెప్పవయ్యా. గోదావరి నదీ తీరాన వెన్నెల వెలుగులో మేం జలకాలాడుతున్నాం. మాకు ఆవిడ దూరంలో 3 దేవతా స్త్రీలు వివస్త్రలై స్నానమాచరిస్తున్నారు. ఏది మొన్న వచ్చారు వాళ్ళే కదా? కాదు, వీళ్ళు ఫ్రెష్ బ్యాచ్. వాళ్ళలో కాడ నేను చూసింది. ఇదిగో నువ్వు మధ్య వచ్చిన చెప్పను. నువ్వు ఉండరా, నువ్వు చెప్పు. మేమే వాళ్ళ వైపు చూశాను. చూడటం ఏమిటి, తొలి చూపులోనే వాళ్ళను ప్రేమించాము, మోహించాము, కామించాము. వారి వైపు నడక సాగించాము. ఇంతలో వారిలో ఒక ఆమె నా వైపు చూసింది. ఆమె కళ్ళు అగ్నిగోళాల్లా మండిపోతున్నాయి. ఆమె కళ్ళల్లో నుంచి నిప్పులు కురుస్తున్నాయి. ఒరే తుచ్చమానవుడా, దేవతా స్త్రీలు వ్యవస్థలో స్నానం చేస్తుంటే సిగ్గు లేకుండా చూస్తావా? అనుభవించు అని చేతిలో నీళ్లు తీసుకుని నా మీద చల్లేసింది. డిష్ అంతే, మీ వాకిలి ముందు సింహపు శిలనై పడిపోయాను. అప్పుడు వీడున్నాడే, వీడు సామాన్యుడు కాదు, వీడు కారణ జన్ముడు. వీడు పోయిన జన్మలో గంధర్వుడు, అంతకు ముందు జన్మలో యక్షుడు, ఆ పై జన్మలో కింపురుషుడు, అంతకు ముందు ఇంద్రుడు. ఉండన్నయ్య గారు, నా గురించి చెప్పనియండి. చెప్పు నా గురించి చెప్పు. వీడు సింహం బొమ్మల దగ్గరికి వచ్చాడు. మొదటి సింహం మీద చెయ్యి వేసి ఇది సింహమా అన్నాడు. రెండో సింహం మీద చెయ్యి వేసి ఇది సింహమా అన్నాడు. మూడో సింహమైన నా మీద చెయ్యి వేసి ఇది సింహమా అన్నాడు. శ్రీరాముడి పాదాలకంత పవరుందో వీడి చేతికంత పవర్ ఉంది. వీడి చెయ్యి తగలగానే సింహంగా ఉన్న నేను సింహ బలున్నయ్యాను. నిజంరా మొగుడు అంటే ఇది నిజమా అంటే నేనేం చెప్పేది? నిన్ను అరే చేసపోయి కంబారి కట్టేసి కుట్టుకోబోయే స్వామి ఊరక నిన్ను అని టైం ఎందుకు వేస్ట్ చేస్తావు? అరే తాడుతా పోడురా, తాడు తేడరా, మీ అమ్మ కడుపుడు కాదు, తాడు తేడరా. లోపలికి వెళ్ళండి. నన్ను కట్టేసి కొట్టగలరా గానీ వాడిని కొట్టగలరా? ఎవర్రా వాడు? వెనక దుడ్లో దాక్కున్నాడే వాడు. వాడిని పట్టుకోండి. అయ్యా 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 అయ్యా, మన ఇంట్లో దొంగ దూరాడయ్యా. ఇక్కడ ఎవడో ఉన్నాడు. ఆ పుస్తకాల వెనక ఎవడో ఉన్నాడు. చిన్నడా, పలుగు తీసుకెళ్ళి పడవరా. గట్టిగా పడు. వాడిని పట్టుకుంటా. అమ్మగారు నేను ఒకసారి చేయేస్తా. అయ్యగారు చూసారా, వేశారా? నువ్వులే లే. జాగ్రత్తమ్మా. ఎందుకు పడిపోయావు? ఎందుకు పడిపోయావు? అతన్ని పొడిచారు. పొడిచారా? వాడిని పొడిచినట్టు నీకు తెలుసా? తెలీదు. పొడిచినోడు వాడికే తెలీదు, మరి నీకెలా తెలిసిందే? తల దించకు, నన్ను చూడు. అంటే వాడక్కడున్నట్టు నీకు ముందే తెలుసు అన్నమాట. తెలిసి నాకు చెప్పలేదు. వాడికి నీకు ముందే పరిచయం అన్నమాట. వాడు నీకోసం వచ్చాడా, దొంగతనానికి వచ్చాడా? అయ్యా అయ్యా,
వాడు తప్పించుకున్నాడయ్యా. రేయ్! ఈ లంకలో వాడు ఎక్కడున్నా సరే వాడిని వదలమాకండ్రా. లాంచీలన్నీ ఆపేయండి. రేపటి నుంచి ఏ మగాడు చొక్కా తడుకోకూడదు. ఎంత కొవ్వురా వాడికి, నా ఇంటికే వస్తాడా? రేయ్! చెట్లు పుట్టలు గుట్టలు అన్ని గాలించి పారేయండి. అందరూ ఏనండాహో. ఇందు మూలంగా పెద్ద లంకలో ఉన్న 50 మందికి తెలియజేయనిది ఏమనగా, కడుపులో పలుకు దిగిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అతను దొరికే వరకు లంక నుంచి ఏ లాంచీలు బయలుదేరడం గాని రావడం గాని జరగదు. మొత్తం లంకంతా గాలించడం జరుగుతోంది. మన మంగరాజు గారి ఆజ్ఞ ప్రకారం చొక్కాలిప్పుకుని ప్రతోడు తిరగవలసిందిగా హెచ్చరించడమైనదాహో. మామిడి జ్వరంగా ఉంది, పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. లాంచి తీయ్యా. కుదరదమ్మా, రాజుగారు లాంచీలు తీస్తున్నారు. అయ్యా చిన్న ప్యాన్ ఓమ్మా. దయచేసి లాంచి ఓ. తీయ్యా. బుద్ధుందా నీకు? వెళ్ళు, వెళ్ళు. ఇదంతా నా వల్ల జరిగింది. నేనే అనవసరంగా వెళ్ళదని రెచ్చగొట్టాను. దేవుడా, అతనికి ఏం జరగకుండా చూడు. నానా హాస్పిటల్ అన్ని వెతికాం, వాడు అక్కడ రాలేదు. లాంచీలో రేవులో కూడా వెతికాం, అక్కడ కూడా వాడు లేడు నాన్న. బెస్తవాడంతా కాలించదరా, కనబడలేదు. ఇట్లన్నీ వెతికాం, అక్కడ లేడు. ఆ భూతరాజుగాడు ఏమన్నాడ్రా? నేను తాగేస్తున్నాను, నాకేం గుర్తులేదు, నాకేం తెలియదు అంటున్నాడు. ఏం తెలియదన్నాడా? ఆ. నీకు తెలిసిందా? అసలు నీకు తెలిసిందిరా? వాడు అర్ధరాత్రి నా కోటలోకి వచ్చి నీ గదిలోకి దూరి నీ చేతుకున్న ఉంగరం దుబ్బేశాడు. అయినా నీకేమీ తెలియలేదు. ఛీ, సిగ్గులేదు? పెద్ద కొడుకు అంట పెద్ద కొడుకు, అంత తోలుమందం అయిపోయిందిరా. వాడు లంకలోనే ఉన్నాడు, నాకు తెలుసు. వాడిని చంపే, వాడు బతకూడదు, వాడు చచ్చిపోవాలా, వాడు చచ్చిపోవాలా. ఆగో, అట్టు పెట్టు. వద్దు, వాడికై. అక్క తన దగ్గరికి వెళ్తున్నావు కదా. అక్క మేము కూడా నీకు తోడొస్తాం అక్క. వస్తామక్క. వద్దు, అందరూ ఒకేసారి వెళ్తే అనుమానం వస్తుంది. మీరు ఇక్కడే ఉండండి. ఎవరైనా అడిగితే నేను బాత్రూమ్ లో ఉన్నానని చెప్పండి. సరే అక్క. అక్క జాగ్రత్త. ఇక్కడే ఉండి అందరికి ఏం కావాలో చూసుకో. నీళ్లు పోయిరా. ఇప్పుడు పట్రా. అయ్యా కర తీసురా. అలాగనయ్యా.
ఇదిగో ఉంగరం అడిగావు కదా, నిజంగా నేను అడగకుండా ఉండాల్సింది. ఇదంతా నా వల్లే జరిగింది. ఈ దెబ్బలేంటి? నీకోసం ప్రాణమైనా ఇస్తాను. వద్దు, మీ వాళ్ళు వస్తారేమో, వెళ్ళిపో. నేను వెళ్ళను, నిన్ను వదిలే ఇంకా వెళ్ళను. మరి వాళ్ళు వస్తే ఏం చెప్తావు? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.